నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ. వరంగల్లో రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి అని చెప్పుకోవాలి. ఇటు కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. అటు ఛాలెంజ్లను విసురుతున్నారు, వాళ్ళు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయడం కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే రోజుకు ఒక హాట్ టాపిక్గా ఇక్కడ వీళ్ళు ఛాలెంజింగ్ అయితే మారుతుంది. కానీ కడియం శ్రీహరి గారు నిన్న రాజీనామా నేను చెయ్యను అంటూ కూడా ఒక అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఖచ్చితంగా బై ఎలక్షన్స్ వస్తాయంటూ కూడా ఇక్కడ రాజయ్య గారు అంటున్నారు. అసలు ఏంటండి అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలకు వెళ్తున్నారు, ప్రత్యర్థి మన శత్రువు అన్నట్టుగా ఒకరినొకరు దూషించుకుంటున్నారు. ఎందుకు ఇంత వెళ్తుంది అసలు? అంటే రాజకీయాలు అంటే విలువలతో కూడిన రాజకీయాలు ఉంటాయి, కానీ ఇప్పుడు ఒకళ్ళొకరు వ్యక్తిగతంగా దూషణలకు వెళ్తున్నారు. ఎందుకు ఇలా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ, మోరల్ వాల్యూస్ అంటే నైతిక విలువల కలవలు అయితే రాజ్యాంగబద్ధంగా మెదలవలసిన అవసరం ఉండేది. అందులో దళిత బిడ్డలు తప్పకుండా మెలగాలి. బీఆర్ గవాయి గొప్ప తీర్పు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్పీకర్ గారు ఒక దళితుడై ఉండి ఈరోజు ఒక ట్రిబ్యునల్గా ఆయన ఉన్నాడు. ఈయన ఒక దళితుడు. ఆ స్పీకర్ అనే పదవికి విలువనియకుండా, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి విలువనియకుండా, సుప్రీంకోర్టుకు విలువనియకుండా ఈరోజు ఒంటెద్దు పోకడ లెక్క, ఒక నియంత లెక్క మాట్లాడుతూ ఉన్నాడు కడియం శ్రీహరి. నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను, ఆయనేమో అబద్ధాలు ఆడుతున్నాడు. కారణం ఏంటంటే, ఒకవేళ నిజమే నువ్వు ప్రజలలో ఉన్నావు, నీకు ప్రజాబలం బాగున్నది, అందరూ నిన్ను మెచ్చుకుంటున్నప్పుడు మరి రాజీనామా చేయడానికి ఎందుకు అవుతున్నావు? ఇక నీకు రాజీనామా చేయకపోతే ఇంకోటి నెక్స్ట్ ఏంటి? నేను తప్పకుండా బహిష్కరణ వేటు పడుతుంది. ఎందుకంటే మొన్న ముకుల్ రాయ్కి అక్కడ పడ్డది కలకట్టాలో. సో కాబట్టి నువ్వు ఏదనేది నువ్వే తేల్చుకో. కానీ కార్యకర్తలను, ప్రజలను మసిబూసి మారేడుకాయ చేసి అందరు గందరగోళంలోకి సృష్టించొద్దు అనేదే నా విజ్ఞప్తి. అంటే రాజీనామా చేస్తే ఓడిపోతాం, మళ్ళీ నిలబడితే అనే భయంతోనే రాజీనామా చేయట్లేదా? అంటే అంతే కదా, తప్పకుండా రాజీనామా. ఆయనకు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆయన నెల కాదు, ఒక సంవత్సరం నుంచి వెళ్ళి తెల్లారులేస్తే గ్రామాలకు వెళ్తున్నా. ఆయన మండల కేంద్రం వరకే పోయి మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడము, కళ్యాణ లక్ష్యం చెక్కులు పంచడము, తర్వాత విలాసవంతమైన ఫంక్షన్లలో భోజనాలు పెట్టించడము, అక్కడ రాజకీయాలు మాట్లాడడం మాత్రమే చేస్తూ ఉన్నాడు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజమే నువ్వు చాలా గొప్ప పనులు చేసేదంటే, ఒక ఊరికి పోతే ఆ ఇంటికి నువ్వేం పని చేసినావు, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే ఇంటిల్లి పాదలకు ఇవాళ వస్తున్నాయి. దాని మీద అదనంగా ₹1 ఏమన్నా ఇచ్చినావా? లేదా ఊరుకు ఏమన్నా అభివృద్ధి చేసినావా? ఊర్లో కూడా గ్రామ పంచాయతీ భవనం మొదలు పెడితే ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరు, పల్లె ప్రకృతి వనము, నర్సరీ, తర్వాత శ్మశాన వాటిక, క్రీడా ప్రాంగణము అన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. నువ్వు అదనంగా ఏమైనా చేయగలిగినావా? తర్వాత ఊరు బయటికి వెళ్తే మిషన్ కాకతీయ, బీటీ రోడ్లు, తర్వాత చెక్ డ్యాములు అనేక రకాలుగా అభివృద్ధి చేసిన పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగింది. కానీ నువ్వు ఏమి చేయకుండానే ఇలా మొత్తం నేనే చేసిన అన్నట్టు మాట్లాడితే, ఏదో అంటారు కదా, పిల్లి పాలు తాగితే కళ్ళు మూసుకొని నన్ను ఎవ్వరు చూస్తలేరు అన్నట్టుంటే, ఇప్పుడు ఆ రోజులు కావు, ఆ రోజులు పోయినాయి. కాబట్టి ఇప్పటికైనా నిజం మాట్లాడి నిజం మీద నిలబడే విధంగా మాట్లాడాలి తప్ప మభ్యపెట్టే విధంగా మాట్లాడవద్దు అనేదే మా లక్ష్యం. కానీ ఎట్లాగూ నిజమే, ఆయన కనుక బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా అట్లాగే ఉంటే ఆయన వెంబడి మేమందరం ఉండేవాళ్ళం. 5 ఏళ్ల వరకు ఆయన పొగుడుతూ ప్రతిపక్ష నేత గొప్పగా రాణించడానికి అవకాశం ఉంటే, అవకాశవాద రాజకీయాలు చేసి, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి, కేసీఆర్ గారిని మోసం చేసి పైసలు తెచ్చుకొని పార్టీ మారడం అనేది ఎవరు కూడా ఒప్పుకోరు. అసలు గణపుర ప్రజలు కాదు, తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు, తెలిసిన భారతదేశ ప్రజలు కూడా ఆయనకు అభిమానులు అంటారు కదా, ఎవ్వరు కూడా ఒప్పుకునే పరిస్థితి ఆయనకు. అంటే ఇట్లా విమర్శలు చేసుకున్నప్పుడు గతంలో మీరు అందరూ ఒకటే పార్టీలో ఉన్నారు, ఒకరి గురించి ఒకరికి ఫస్ట్ నుంచి కూడా తెలుసు. అప్పుడు లేని విమర్శలు వాళ్ళు బయటికి వెళ్ళినా మీరు ఇదే పార్టీలో ఉన్నా ఎందుకు చేసుకుంటున్నారు ఇలా? నేను విమర్శలు చేయట్లేదు, నిజాలు మాత్రమే మాట్లాడుతున్నాం. మా పార్టీ నుండి గెలిచిండు, మా కార్యకర్తల శ్రమతో గెలిచిండు, మా పార్టీ ఫండ్తో గెలిచిండు, మా మేనిఫెస్టోలో గెలిచిండు. ఇప్పుడు ఏదైనా ఏమన్నా బద్దం ఉందా నేను మాట్లాడిన దాంట్లో? సో మా దగ్గర నుంచి గెలిచి ఆయన నమ్మక ద్రోహం చేసి పోయిండని మాత్రమే మేము చెప్తున్నాం. సో నేను చెప్పేది ఆయన నమ్మక ద్రోహం చేసినండి నేను చెప్తున్నా. నేను అభివృద్ధి కోసం పోయిన ఆయన అంటాడు, ప్రజలు న్యాయ నిర్ణేతలు, ఎవరు చెప్పేది కరెక్టో ప్రజలు తీర్పిస్తారు, ప్రజలు కరగాల్సి మాట్లాడతారు. ఇటు చూసుకుంటే ఇక్కడ నాయని గారు చూసుకుంటే, మీరు కులం పేరు అడ్డు పెట్టుకొని మమ్మల్ని ఏమైనా వచ్చాం, మేము ఎవరిని ఏమనకూడదా అని చెప్పేసి అంటున్నారు. ఆ హక్కులు మాకు లేవా అంటున్నారు. ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా మాట్లాడినా, ఆ రోజు కూడా మాట్లాడినా. నేను స్వయంగా డాక్టర్ని, నేను హాస్పిటల్ గురించి మాట్లాడినా. 2 సంవత్సరాలలో నువ్వు ఏం పని చేసినావు అని అడిగిన. నేను హెల్త్ యూనివర్సిటీ తీసుకొచ్చిన, తర్వాత 150 బెడెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చిన, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ తీసుకొచ్చిన, వైద్యుడిగా హాస్పిటల్ నిద్ర కార్యక్రమం ఏర్పాటు చేసిన, అనేక రకాలు నేను చేసిన. మరి నువ్వు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చినావని నేను రాజకీయాలు మాట్లాడితే, నా వ్యక్తిగత జీవితాలకు తొంగి చూసి, నా హక్కులకు భంగ కలిగేటట్టు చేసి
క్యారెక్టర్ అసాసినేట్ చేసి పరువు నష్టాన్ని చేస్తా అంటే చూస్తూ ఊరుకోవాలా? నువ్వేమన్నా నువ్వు రాజకీయంగా నన్ను విమర్శించు, నేను ఎందుకు వద్దంటున్నాను? రాజకీయంగా నేనేమన్నా పని చేయకపోతే విమర్శించు. వ్యక్తిగత దూషణలు వద్దంటారు. 100% కదా. నేను ఆయన మీద చేసినా కూడా తప్పే. నేను ఆయన జోలికి పోలేదు కదా. ఆయన వ్యక్తిగత దూషణ చేయలే, ఆయన అవినీతి గురించి మాట్లాడలే, భూ ఆక్రమణల గురించి మాట్లాడలే, ఆయన క్లబ్ల గురించి మాట్లాడలే, నేను ఏమిటి గురించి మాట్లాడలే. ఆయన గురించి ఓన్లీ హాస్పిటల్, నేను డాక్టర్ కాబట్టి హాస్పిటల్ విషయం మాట్లాడినా దానికి సమాధానం చెప్పకుండా ఆయన ఎక్కడికి పోయి ఆయన ఎవరు అడిగిన నేను నువ్వో నియోజకవర్గం నాదో నియోజకవర్గం నా గురించి నీకేం తెలుసు? ఒకసారి గన్పూర్ పోయి చూస్తే నా ఆత్మీయత ఎట్లుంటుంది, నా ప్రేమ ఎట్లుంటుంది, నా అభిమానం ఎట్లుంటుంది, నా అభిమానులు ఎట్లుంటారు అనేది తెలుస్తుంది కదా. అది ఏం తెలియకుండా ఎవడో మాట్లాడేది పట్టుకొని నేను పేపర్లో చూసినంటే అది లెక్కనేనా? అది కరెక్ట్ కాదు. ఎప్పటికైనా కూడా ప్రజలు న్యాయ నిర్ణేతలు, నువ్వేందని ప్రజలకు తెలుసు. ఏదో దేవుడి దయ వల్ల ఓడిపోయి ఏదో దేవుడి తంత భిక్ష దాన్ని కాపాడుకోవాలి కదా. ఉట్టిగానే ఏదో అంటారు కదా, ఎగిరి పడడం కరెక్ట్ కాదు. సో తప్పకుండా ఇప్పటికైనా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి తప్పకుండా ప్రయత్నం చేయి. నీకేమైనా పలుకుబాటు ఎక్కువ రేవంత్ రెడ్డి దగ్గర పోయి అదనంగా నిధులు తీసుకురా, పనులు చేయి, ఏమైనా ప్రజల మెప్పు ఉంది. అంతేగాని ఇష్టం ఉన్నట్టు కామెంట్ చేసేవారు ఊరుకోరు. రాబోయే రోజుల్లో దళితులందరూ ఎట్లయితే గెలిపించారో దళితులు తిరగబడితే నువ్వు తట్టుకోలేవు బిడ్డ అని చెప్పేసి తెలంగాణ వ్యాప్తం కూడా మండిపడతారు దళితులందరూ అని చెప్తున్నారు కదా. ఎందుకంటే నేను తెలంగాణ రాజన్నగా నాకు పేరున్నది. తెలంగాణ మొత్తం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవి వదిలేసి తెలంగాణ జెండా పట్టుకొని యావన్ తెలంగాణ మొత్తం తిరిగిన. ఆ రకంగా రాజన్న అంటే తెలంగాణ రాజన్న లెక్క ప్రతి జిల్లాకు నాకు అనుచరులు ఉంటారు. తర్వాత ఎంఆర్పిఎస్లో నేను ఒక మాదిగ బిడ్డగా తెలంగాణ మొత్తం తిరిగిన. సో మాదిగ బిడ్డలందరూ నాతో ఉంటారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఫస్ట్ డిప్యూటీ సీఎం తెలంగాణ లెక్క తెలంగాణ మొత్తం తిరిగిన. అప్పుడు నాకు అభిమానులు ఉంటారు. రాజన్నను ముట్టుకుంటే బగ్గుమంటారు మరి వాళ్ళు. సో నేను నిజమే రాజన్న మీద ఎందుకు మాట్లాడవలసి వచ్చిందో హేతుబద్ధమైన కారణం ఉండాలి కదా. ఏ కారణం లేక ఉంటేనే అంటే ఎట్లా చెప్పి నేను హాస్పిటల్ గురించి మాట్లాడితే నా వ్యక్తిగత జీవితాన్ని తొంగి చూస్తుంది, కరెక్ట్ కాదు కదా. సో అందుకనే అవసరమైన నువ్వు ఇప్పటికైనా నీలో మార్పు రాకపోతే తప్పకుండా తెలంగాణ బగ్గుమంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా రేపు కేటీఆర్ గారు రాబోతున్నారు, సన్నాహ సమావేశాలు చేస్తున్నారు. ఇదంతా కూడా స్థానిక ఎన్నికల కోసమేనా? దానికోసం కాదు, ఇది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఒక్కడిగా మొదలుపెట్టేసి దీక్షా దివాస్ అంటే నవంబర్ 29వ తారీఖు నాడు అమర నిరాధ దీక్ష కూర్చొని సావు నోట్లో తలబెట్టి డిసెంబర్ 9వ తారీఖు తెలంగాణ ప్రక్రియ మొదలైందనే వరకు మరి తెలంగాణ అస్తిత్వం కోసం, ఉనికి కోసం, ఆత్మగౌరవం కోసం మరి చావు కూడా వెనకాడకుండా ఆనాడు తెలంగాణ ప్రక్రియ మొదలైందని ప్రకటించడం జరిగింది. అటు తర్వాత తెలంగాణ వచ్చింది, ముఖ్యమంత్రి అయ్యిండు. 10 ఏళ్ళు గొప్పగా సామాజిక తెలంగాణతో పాటు భౌగోళిక తెలంగాణ కూడా సాధించుకొని గొప్పగా భారతదేశంలో నెంబర్ 1గా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో మనం సాధించిన అన్ని కూడా మళ్ళీ వెనుకబోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి మళ్ళీ మరో పోరాటానికి సిద్ధం కావాలనే ఉద్దేశంతో దిశానిర్దేశించడానికి దీక్షా దివాసును గొప్పగా జరుపుకొని కార్యోముఖులమై ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల పక్షాన నుండి పోరాటం చేయడానికి వారు వస్తున్నారు. విన్నారు కదా, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి, వ్యక్తిగత దూషణలు అయితే చేయడానికి ఎందుకు, ఈ రాజకీయంగా ఢీగొట్టండి. నేను హాస్పిటల్ గురించి మాట్లాడినా వ్యక్తిగత దూషణ ఎక్కడా చేయలేదు, అది తెలుసుకోకుండా వ్యక్తిగత దూషణ చేస్తున్నారు. నన్ను గనక వ్యక్తిగత దూషణ చేస్తే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగ సంఘాలు కానివ్వండి, మాదిగ కులస్తులు కానివ్వండి, తెలంగాణ మొత్తం మండిపడుతుందంటూ కూడా హెచ్చరించడం జరుగుతుంది. అలానే రేపు హన్మకొండలో కేటీఆర్ పర్యటన అయితే ఉంది. దీక్షా దివాస్కి సంబంధించి ఇక్కడ జిల్లాలో సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో కానివ్వండి, కార్యకర్తలతో కలిసి తెలంగాణ సాధించడానికి కేసీఆర్ గారు చేసినటువంటి పోరాటం కానివ్వండి, మిగతా ఉన్నటువంటి అమరవీరులన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఈ దీక్షా దివాస్ కోసం అయితే ఇక్కడ ముఖ్యంగా సన్నాహ సమావేశం చేయనున్నారంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ RN TV. కీప్ వాచింగ్.